నమస్తే విధును స్వాగతం లక్ష్మణ సమాజం కురుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి బర్త్డే సందర్భంగా మరి పద్మనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్ గారు ఆ రెండు మార్కులు తెలుసుకుందాం. మొత్తం మీద ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? ఈరోజు పుట్టినరోజులకు విభిన్నంగా అన్నగారి పిలుపు మేరకు బొకేలు కేకులు కాకుండా పేద విద్యార్థులు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమయ్యేలా బుక్కులు పెన్నులు దేమని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆయన పిలుపు మేరకు డివిజన్లో ప్రజాలికలకు కానీ కార్యకర్తలకు వెల్ఫేరేషన్ నాయకులందరూ కూడా బొకేలు వద్దు పుస్తకాలతో మనం విషయం చెప్తే ఒక పేద విద్యార్థులకు మనం ఆదుకున్నట్టు ఉంటుందని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆయన ఒక పిలుపు మేరకు 2 రోజుల వాట్సాప్లో ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త ఏమీ లేకుండా ఖాళీ బుక్కులు పేద విద్యార్థులకు ఉపయోగ విధంగా మేము పిలుపుతో ఆ బుక్కులు తీసుకొని రావడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడుతున్న కొంతమంది తెలుస్తుంది. ఎక్కడ ఎవరెవరు పెట్టే అవకాశం? కూన అమరేష్ గౌడ్ అని యువ నాయకుడు ఇక్కడే మన కమ్యూనిటీ హాల్లో పెట్టడం జరుగుతుంది. కేసీఆర్ బర్త్డే మొన్న 17 తారీఖు 19 మీ ఎమ్మెల్యే గారిది ఎలా అనిపిస్తుంది? 2 కేసీఆర్ గారు రాష్ట్రానికి ఎంత అవసరమో నియోజకవర్గానికి కూడా మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అంత అవసరం. అందుకే ఆయన కారణజన్ముడు ఈయన కారణజన్ముడు కాబట్టి ఇద్దరు ఒకటే 2 రోజుల వ్యవధిలో పుట్టడం మాకు సంతోషంగా ఉంది. ఒకే నెలలో మాకు 2 పండుగలు, కేసీఆర్ గారి బర్త్డే, ఇక్కడ మా కృష్ణారావు అన్న గారి బర్త్డే జరుగుతుంది. చివరగా మీ అభిమానులకు ఏం చెప్తారు? అభిమానులు ఇదే విధంగా అన్నగారి పిలుపు మేరకు సామాజిక కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ప్రజాధ్యానం ఎవరి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇదే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచిస్తూ ముందుకు పోవాలి. ఇదే ఈ బర్త్డే కాదు, ఎవరి బర్త్డే అయినా ఇట్లా కేకులు బొకేలు అనేది వేస్ట్ చేయకుండా బుక్కులతో పోతే పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బేగంపేట కార్పొరేటర్ ఉప్పల తరుణి గారు మరి మాధవరం కృష్ణారావు బర్త్డే గారికి ఇక్కడ ఆసన్నమయ్యారు. వారిని తెలుసు చెప్పండి మేడం, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు చూసుకుంటే కనుక మా ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు మాధవరం కృష్ణారావు గారి పుట్టినరోజు. మొత్తం కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల ద్వారా మరియు బేగంపేట డివిజన్ ప్రజల ద్వారా అందరి ద్వారా మేము అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాము. చూసుకుంటే కనుక ఈరోజు ఎంత అట్మాస్ఫియర్ అంటే పండగ వాతావరణం ఉంది ఇక్కడ. ఎవరు కూడా అన్న పిలిచింది లేదు, అందరూ వాళ్ళ ప్రేమతోని అరే అన్న పుట్టినరోజు అని చెప్పని కలవడానికి వచ్చారు. ఎందుకంటే అన్న ప్రతి ఒక్కళ్ళ మనసులో అలా ఉండిపోయారు. ఏదైనా కానివ్వండి, అంటే చిన్న సాయం అయినా కానివ్వండి నేను ఉన్నా అని చెప్పని ముందుకు వస్తారు. అదే ఈరోజు అన్నకి ఇంత మంచి ఇదిగా అనిపిస్తుంది. అందరూ అన్నకి విజ్ చేయడానికి వచ్చారు. చూసుకుంటే కనుక ప్రతి ఒక్క పని డివిజన్లో కానివ్వండి ఏదైనా కానీ ఒక్కసారి అన్న మొండపట్టి కూర్చున్నారు అంటే అది ఎన్ని ఏళ్ళ పని అయినా కానివ్వండి. మా దగ్గర తీసుకుంటే ఉదాహరణకు తీసుకుంటే శ్మశాన వాటికనే ఉంది. అది 60 సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతుంది. అన్న రాగానే దాన్ని మొత్తం క్లియర్ చేసి మాకు నీట్గా దానికి బౌండరీ వాల్ కట్టించి హెచ్పిఎస్ వాళ్ళతో ఫైట్ చేసి బౌండరీ వాల్ కట్టించి మరి మాకు అప్పచెప్పారు. అలా ఎంత ఇదైనా కానివ్వండి పెద్ద మరి చూసుకుంటే కనుక బేగంపేట డివిజన్ నుంచి సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, స్టేట్ మినిస్టర్లు ఉన్నారు, అయినా కానీ ఎవరు చేయలేని పని అన్న చేస్తారు. అంటే అలా ఏదైనా పట్టి కూర్చుంటే కనుక అన్న 100% చేస్తారు పనులు. అట్లాంటి నాయకులు మాకు ఉండడం మాకు చాలా అదృష్టం. అన్నకి మా తరఫున మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ డివిజన్లో ఈ శుభ సందర్భంగా ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? మేము ఒక చిన్న స్కూల్ ఉంది, అంటే హ్యాండిక్యాప్ స్కూల్ ఉంది. దాంట్లో పండ్లు పంచడం కానీ బుక్స్ పంచుతున్నాము. ఇంకా చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళు కొంచెం పేరెంట్స్ పాలు కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మిల్క్ అట్లాంటివి ఇస్తున్నాము. ఇంకో వేరే స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే మొత్తం స్లమ్ ఏరియా ఉంది, అది ప్రైవేట్ స్కూలు అయినా కానీ దాంట్లో కూడా వెళ్ళి బుక్స్ పంచడం, అలా అన్ని బుక్స్ పంచడం ఏంటంటే పిల్లలకి అవసరం అయ్యేటివి మెయిన్గా బుక్స్ కాబట్టి బుక్స్ పంచడం చేస్తున్నాము. ఓల్డ్ బోన్పేట కార్పొరేటర్ నరసింహ యాదవ్ గారు వచ్చారు. మరి మాధవరం కృష్ణారావు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు చెప్పండి సార్, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఈరోజు మా ప్రియతమ ఎమ్మెల్యే గారు కుకుట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు అన్న గారి జన్మదినాలకి ఈరోజు ఆయన ఎందుకంటే గత 2 సార్లు ఫస్ట్ వైస్ చైర్మన్గా కుకుట్పల్లికి ఎన్నో సేవలు అందించి ప్రజల మన్ననలు కొని 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సర్వీసులు చేసుట్లా చాలా ముందుండు. దాంతోపాటు మా ప్రాంతం కూడా ఇలాంతా ఎంత డెవలప్ అయిందంటే బోయినపల్లి ప్రాంతం కానీ కుకుట్పల్లి ప్రాంతం ఇలా అన్ని సౌకర్యాలు కూడా చాలా చక్కగా చేస్తుండు. ఇంకా 100 ఏళ్ళు ఆయన ఎన్నో జన్మదినాలు జరుపుకుంటూ ప్రజలకు ఇంకా సర్వీస్ అందిస్తూ ఉన్నత పదవులు కూడా అనుభవించాలని చెప్పి మా అందరి ఆకర్షణ. బోయినపల్లి నుంచి అందరం వచ్చినాము, మా అన్నం కలిసి శుభాకాంక్షలు తెలిపి ఇంకా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా సుమారు 100 కేజీల కేక్ తేవడం జరిగింది. కాకపోతే ఆయన కేక్ కట్ చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేయట్లేదు, కేవలము పుస్తకాలు పెన్నులు మాత్రమే తీసుకుంటున్నారు. కాకపోతే మా బలవంతం మేరకు అక్కడ ఒక ఫోటో దిగడం జరిగింది. చాలు, మాకు ఫుల్ సంతోషంగా ఉన్నామండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ ఎమ్మెల్యే.
మదవర కృష్ణ గారిని బర్త్డే పురస్కరించుకొని వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, బర్త్డే ఎలా అనిపిస్తుంది? ఇది బర్త్డే అనేటటువంటిది 53 సంవత్సరాలు నేను ముందు నుంచి కూడా మా ఉన్నటువంటి కుకుట్పల్లి కాన్షియన్స్ అనుబంధంతో అందరూ కూడా రావుతుంది. ఈసారి నిరుపేదలటువంటిది కుకుట్పల్లి కాన్షియన్స్లో మా ముఖ్యమంత్రి గారు అదే కేటీఆర్ గారు ఆదేశం ప్రకారం ఈ బోకే సిస్టమ్ కానీ ఏదైతే శాలువలు కానీ పూలు కానీ వేసుకోకుండా నిరుపేదలటువంటి వాళ్ళ స్కూల్స్ను సెలెక్ట్ చేస్తే కుకుట్పల్లి కాన్షియన్స్లో 40,000 మంది విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారు. ఆ భాగంగా ఎవరైతే నాకు పూలు తీసుకురావాలనుకున్న వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళందరూ కూడా పెన్లు పెన్సిళ్ళు బ్యాగులు తెమ్మని చెప్పాము. ఇప్పటికే నాకు తెలిసిన మటుకు 20-30,000 బ్యాగ్స్ కానీ ఏంటి బుక్స్ కానీ పెన్స్ కానీ వచ్చాయి. కేటీ రామారావు గారు ఒకటే ఆలోచన ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యార్థులందరూ కూడా బయట రాష్ట్రాల కన్నా ప్రథమ స్థానం ఉండాలన్నటువంటి ఆలోచనతో అందరం కూడా పూజింగ్ చేయాలన్నటువంటి అవసరం ఉంది. కాబట్టి నిరుపేద విద్యార్థులందరూ కూడా ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు 1 మంత్ ముందు ఇవన్నీ కూడా ప్రతి స్కూల్స్కి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ గవర్నమెంట్ ప్రిన్సిపాల్ని పిలిపించి ఇవన్నీ బోకేలు ఇచ్చినటువంటి ఎవరైతే బుక్స్ ఇచ్చారో అవన్నీ కూడా సప్లై చేస్తాం. ఇంకా తక్కువతో కూడా మా సొంత నిధుల ద్వారా సప్లై చేస్తాం. బెంచెస్ కానీ కుర్చీలు కానీ అదేవిధంగా ఫ్యాన్స్ కానీ. ఇప్పటికీ ఒక స్కూలు మా ఎమ్మెల్సీ నవీన్ రావు గారు కుకుట్పల్లిలో ఒక స్కూల్ కట్టారంటే ఆయన 70 లక్షల రూపాయల స్కూల్ కట్టడం జరిగింది. ఇంకా కొంత నిరుపేదలు బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని జూనియర్ కాలేజీలో కూడా బిల్డింగ్ కట్టడం జరిగింది. అసలు నిరుపేదలు ఉంటే ఈసారి ఖచ్చితంగా కుకుట్పల్లిలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా మంచి డెవలప్మెంట్ చేసి విద్యార్థులకు ఇంకా ఫస్ట్ పేజ్లో వచ్చే విధంగా రాష్ట్రంలో ఫస్ట్ పేజ్ వచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ప్రజలు కూడా ఇలా మార్నింగ్ నుంచి ఎవరు కూడా అందరు బుక్కులు పెన్నులు ఇస్తూ ఉంటే నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఒక పిలుపు మేరకు మా కేటీ రామారావు చెప్పిన పిలుపు మేరకు ఇంత బ్రహ్మాండంగా మా ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ అందరూ కూడా స్పందించడం అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తమే చూసినట్లయితే అభిమానులు తండోపతండలు తరలి వచ్చారు. ఈ అభిమానాన్ని మీరు ఎలా చూరగొన్నారు? ఇది ఎలా కొనసాగిస్తారు? ఇలాగే వాళ్ళ అభిమానం కాబట్టి ఈ రోజున నా కార్యకర్తలు కానీ నా కుటుంబ ప్రజలు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఓడగొట్టాలని ప్రయత్నం చేసిన ప్రజల అభిమానం నాకు ముఖ్యంగా నా కార్యకర్తలే నాకు అండగా ముందు నుంచి కూడా నా కార్యకర్తలు వెన్నుంటుండి ఒక కార్యకర్త ఉన్నోని ఒక ఎమ్మెల్యే స్థాయి 2 సార్లు గెలిపించడం అనేది నా కార్యకర్తల పాత్ర పూర్తిగా ఉంది. కాబట్టి వాళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజలకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. బర్త్డే పురస్కరించి కొత్తగా చేసే కార్యక్రమాలు ఏమన్నా? అంటే స్కూల్స్ ఈ సంవత్సరం అన్ని స్కూల్స్ ప్లాన్ చేయబోతా ఉన్నాం. ఎక్కడైతే స్కూల్స్ బిల్డింగ్స్ లేవో ఉన్నాయో, ఎక్కడైతే స్కూల్ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయో, ఎక్కడైతే ల్యాండ్స్ లేవో మెయిన్ ఈ సంవత్సరం అంతా కంప్లీట్ స్కూల్స్ హాస్పిటల్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క హాస్పిటల్ బస్తీ దవాఖాన పెట్టారు. ఇప్పుడు మొన్ననే మళ్ళీ బస్తీకి 2 దవాఖానలు అన్నారు. దానివల్ల ప్రజలు కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. నిరుపేదలు ఎక్కడ ఉన్నారో మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు అక్కడ ఉంటారు. అక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించే బాధ్యత ఉంది. దాంట్లో భాగంగానే మేము కూడా ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి నా దగ్గర కానీ మొన్న వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి బర్త్డేకి వచ్చినటువంటి అందరూ కూడా వచ్చిన విశేషకులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీ ఛానల్స్కు ముఖ్యంగా మీ 3 ఛానల్స్ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇంకా మీ ఛానల్స్ ఇంకా డెవలప్మెంట్ కావాలి. మంచి రిజల్ట్ ప్రజలకు ఇచ్చే విధంగా ఎక్కడైతే మంచి జరగాలన్నటువంటిది మీరు ఏదైతే మా దృష్టి తీసుకొచ్చినట్టుంటే ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం.